ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. గ్రీన్ పీస్, ఓట్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, స్ప్రింగ్ ఆనియన్, పసుపు, గార్లిక్ కొన్ని, ఆనియన్, సాల్ట్, కారం, రైస్ ఫ్లోర్, శనగపిండి, పసుపు, ఇది టొమాటో సాస్. సో అండి ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు ఏమేమి కావాలో, స్టార్ట్ చేద్దామా? ఇవి కొంచెము పచ్చివాసన పోయే వరకు హాఫ్ బాయిల్ చేసుకున్నాం అండి. ఓకే, ఇది గ్రైండ్ చేయాలండి. ఓకే. సో మేడం ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి? ఇవి పచ్చివాసన పోయే వరకు కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్ లాగా. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మ్యామ్? ఊరికే ఓన్గా ట్రై చేస్తుంటాను. సో మీరు ఫ్రీ ఉన్నప్పుడంతా ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంటారా? స్నాక్స్ లా చేయొచ్చు ఇది. ఓట్స్ చేయాలి. కొన్ని పచ్చిమిర్చి అండి. ఓకే. కొంచెం ఇది గరం మసాలా అండి. ఓకే. సాల్ట్ అండి సరిపోయినంత. ఓకే. కొన్ని 1 స్పూన్ ఆయిల్, అది ఆనియన్ అండి. ఓకే. కొన్ని గార్లిక్ అండి. ఓకే. కొంచెం పసుపు అండి. ఓకే. ధనియాల పొడి, శనగపిండి అండి. ఓకే. రైస్ ఫ్లోర్ అండి కొద్దిగా. ఓకే. మిర్చి పౌడర్ తగినంత. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి మేడం? ఇది కలపాలండి. ఓకే. కొంచెం వాటర్ వేసి కలపాలండి. స్ప్రింగ్ ఆనియన్ కొంచెం. ఓకే. కొంచెం ఆయిల్ పొడి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా. ఇలా చిన్న చిన్నగా తీసుకొని ఇలా బౌల్స్ లా చేసుకోవాలండి. ఓకే. ఇవన్నీ బాల్స్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. ఓకే. తర్వాత డీప్ ఫ్రై చేసి. ఇవి చేసి పెట్టుకునే డీప్ ఫ్రై చేయాలండి. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి? చేసుకోవాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఓకే.
ఇవి క్రిస్పీ కావాలండి సాయిశ్రీ గారు. ఓకే. ఇంకా ఏ విటమిన్, బి విటమిన్, సి అండ్ కే ఎక్కువగా ఉంటాయి. వింటర్ సీజన్లో ఎక్కువ లభిస్తాయి కదా ఇవి. హెల్త్కి మంచిది, ఫైబర్ కూడా ఉంటుంది బఠానీలో. డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇది. అన్ని స్నాక్స్ చేయొచ్చు, సమోసా చేయొచ్చు, దీంతో కట్లెట్ చేయొచ్చు. సో రోస్ట్ అయిపోయినట్టున్నాయి కదా, తీసేయచ్చు కదా. ఇవి వింటర్ సీజన్లో స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇవి లల్లీ పాప్స్ లాగా స్టిక్స్కి పెట్టి కూడా చేసుకోవచ్చండి. ఓకే. సాయిశ్రీ గారు ఇది స్ప్రింగ్ ఆనియన్ టమాటా సాస్తో తీసుకుంటే బాగుంటుంది. గ్రీన్ పీస్ బాల్స్. ఓకే అండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదండి, గ్రీన్ పీస్ బాల్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. గ్రీన్ పీస్ బాల్స్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఓట్స్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, గరం మసాలా, స్ప్రింగ్ ఆనియన్స్, పసుపు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యపిండి. గ్రీన్ పీస్ బాల్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గ్రీన్ పీస్ వేసి మిక్సీ చేసి ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, శనగపిండి, బియ్యపిండి, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొన్ని నీళ్లు, ఆయిల్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సాస్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ పీస్ బాల్స్ రెడీ.